అమ్మగారు, మీరు అనుకున్నట్టుగానే ఆ కాంతమూల వాడను మొత్తం కొనిపడేసిన. ఇక మనకు తిరిగేలేదు అమ్మగారు. ఆ వాడకు వాడ ఓట్లు మొత్తం మనకే పడతాయి. అవునారా సూరి, ఎంత మంచి మాట చెప్పినావు. అవునమ్మగారు, మీరుగా సర్పంచ్ అవుడు ఖాయం. మీకు తిరిగేలేదు. అరే సూరిగా, అమ్మగారని ఎందుకంటానవురా? మీ అయ్యగారు ఇంట్లో లేడురా, పని మీద పక్కూరికి వేయండు. అబ్బాదేవి లేడా? చెప్తలేవేంది డార్లింగ్ మరి? ఇట్లా మనం ఒంటరిగా గలవక ఎన్ని రోజులైంది డార్లింగ్. అవును సూరి, మనకు అసలు టైమే ఉంటలేదు. ఎప్పుడు చూసినా నా మొగడు చచ్చినోడు ఇంట్లోనే ఉంటాడు. ఏం చేద్దాం? ఒక పని చేద్దామారా సూరి? ఏంటిది బేబీ? నా మొగుడు మాటి మాటికి అడ్డొత్తాన్రా మనకి. మనం అసలు ఏకాంతంగా కలుసుకుంటలేం. నువ్వు నాకు కావాలరా, నువ్వు లేకుంటే నాకు పిచ్చి లేస్తుంది. నాకు కూడా బేబీ, నువ్వంటే నాకు మస్తు పిచ్చి తెలుసా. అందుకేరా నా మొగుడిని చంపేద్దాం. అన్నిట్లలో అడ్డొత్తాడాడు. అయ్యో అద్దుదేవి, ఇప్పుడే ఎందుకు? కొన్ని రోజులు ఓపిక పట్టు కదా. లేదురా సూరి, నాతోని కాదు, నేను ఇంకా ఆగలేను. దేవి, నువ్వు ఆ పని మాత్రం చేయకు. ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఆవశ్యపడు? నువ్వు సర్పంచ్ అయినాక ఒక మంచి రోజు చూసి అన్ని వేసి పడేద్దాం. ఏమంటావు? సరేరా సూరి, నువ్వు చెప్పినట్టే గాని. అయితే ఎలక్షన్లు అయిపోయినాక అని చంపేద్దాం. సరే డార్లింగ్, ఇప్పుడు ఆ మూడెందుకు? అయ్యో సారీరా సూరి. పదరా సూరి, మళ్ళీ ఎవరన్నా వస్తారు. అంతే అంటావు అదేవి? తప్పదా? తప్పదురా సూరి, ఇలాంటి అవకాశం మళ్ళా మనకు వస్తుందా చెప్పు? లోపలికి పోదాం పారా, ఎవరన్నా వస్తారు మళ్ళా. సరే అయితే పోదాంపా. ఇప్పుడు నేను అద్దాను అనుకో, నువ్వు రచ్చ రచ్చ చేస్తావు. అప్ప పారా సూరి, మాటలతోటే టైం అంతా వేస్ట్ చేస్తాను. మంచి అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకుందాంపా. ఏ ఇక నువ్వు అడిగినాక నేను కాదంటానా? పా పోదాంపా. అరే సూరి, అక్కడెందుకు వండుకుంటానవురా? కిందుకేనారా నువ్వు వచ్చింది? మీ అయ్యగారు లేరని నిన్ను బెడ్రూమ్కి రమ్మంటే కిందుకేనారా నువ్వు వచ్చి ఆడమంటాను? రారా ఇటు వచ్చి నా ఊళ్ళో వండుకో. ఓ చలికి నీ ఒళ్ళో పడుకుంటే వెచ్చగున్నది దేవి. అట్లనే నిద్రపోవాలనిపిస్తుంది. వెచ్చగుందా మంచిగా? సరే నిద్రపో. సరే దేవి, నీ ఒళ్ళో ఇట్లనే నిద్రపోతా. అరే సూరిగా, మూతి మీద అననుండే నిన్ను. నిద్రపోవడానికేనారా నువ్వు వచ్చింది ఇక్కడికి? ఛీ! ఏ అట్టిగా అన్నదేవి, నేనెందుకు నిద్రపోతా? దొరకక నాకు అవకాశం దొరికింది. నేను అట్టి వదిలిపెడతానా? నీ అవ్వయ్య అలా తగ్గేదే లేదు. ఈ మాటలకేం తక్కువ లేదు. ఇంకెన్ని రోజులనరా ఇట్లా కలుసుకుండు? ఏమో దేవి, నాకేం అర్థమైతలేదు. అట్లంటానేవేంద్రా? ఒక పని చేద్దామా మరి? మనం పెళ్లి చేసుకుందామా? అట్లయితే మనని జనం చెప్పులతోని కొడతారు. నీకు మొగడు ఉండంగా నాకు పిల్ల ఉండంగా పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఏమంటది? ఈ సమాజం ఏమనుకుంటా మనకేంద్రా, మనం పెళ్లి చేసుకుందాం. అద్దు దేవి, నీకు మొగడు నాకు పిల్ల ఉండంగా చేసుకోవద్దు పెళ్లి. అయితే ఒక పని చేద్దామా? నా మొగని చంపేద్దాం, నీ పిల్లని చంపేద్దాం. అప్పుడు నువ్వు నేను అంతే, మంచి ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడైతే మనకి ఎవ్వరు అడ్డుండరు, మంచిగా మనం పెళ్లి చేసుకోవచ్చు. ఏంటిది దేవి నువ్వు అనేది? చంపేద్దామా? నువ్వు నిజంగానే అంటున్నావా దేవి? నిజంగానే అంటానరా సూరి. ఇద్దరిని చంపేద్దాం ఒక మంచి టైం చూసి. అద్దురా వాళ్ళిద్దరు మనకు, మన ఇద్దరమే కలిసి ఉందాం. ఇదేంటి ఇట్లా మాట్లాడుతుంది? ఇది సైకోన్ అయ్యింది. నీ అవ్వ అటు నా పిల్లని చంపేస్తుందట, ఇటు మొగని చంపేస్తుందట. ఇప్పుడు ఎట్లా నువ్వు తిరిగి తప్పించుకోవాలి. సరే సరే దేవి, ఈ ఎలక్షన్లు అయితే కానీ తర్వాత చూద్దాం. ఆ లాల్ చెట్టును సత్తయ్య లింగక్క ముగ్గురు వస్తా అన్నారు. మన కిందికి పోదాంపా, వాళ్ళు చూస్తే మంచిగా ఉండదు. మళ్ళా ఆయన వాళ్ళకి ఇప్పుడు ఎందుకు వస్తారా? గట్లంటానవేంది దేవి? రేపే ఎలక్షన్లు కదా. రేపు నువ్వు ఎలక్షన్లు గెలిచిన తర్వాత సర్పంచ్ అయినాక ఇదంతా ఆలోచిద్దాం, సరేనా? నువ్వెప్పుడు ఇంతేరా. సరే ఇగవా. అయ్యో బేబీ, ఎందుకు అలుగుతున్నావు? పాయిగా బేబీ అంటాండిగా, నేను అలిగిన పో. అయ్యో, నా బేబీ అలిగిందా? అయితే ఒక ముద్దు పెడితే నువ్వు సెట్ అవుతావు. ముద్దు లేదు గుద్దు లేదు, పానడు అంతా మూడవడి ఎత్తావు నువ్వు. బేబీ, ఆ లింగక్క వచ్చినట్టున్నది. వాళ్ళు చూస్తే మంచిగా ఉండదు. పోదాం పా కిందికి. వామో, ఆ లింగక్క వచ్చిందా? ఆ లింగక్క చూసిందనుకో మన పని అవుతుందిరా సూరి. ఉన్నావా దేవక్క? ఏం చెప్తాంది దేవక్క? ఉన్నావా లేదా? దీంతో కూడా చప్పుడు ఎక్కలేదు అదే మలేకన్నా. ఏమో లింగక్క, బయటికి టా పోవచ్చు. అయ్యో లింగక్క, ఈ సూరిగాడును దేవక్క పైనుంచి వెళ్ళొస్తారు కదా. అయ్యో సత్తయ్య, నీకు తెలియదారా? ఆ సూరిగాడు దేవక్క కలవాటాట. అమ్మో అతనానే లింగక్క. సరే సరే ఉండు, అలత్తారు. నమస్తే దేవక్క. నమస్కారం దేవక్క. నమస్తే నమస్తే, అందరికి నమస్తే. రండి హాల్లో మాట్లాడుకుందాం. లింగక్క, ఏంది విషయం? అంత మంచిదేనా?
అంత మంచిదే దేవక్క. చెప్పురి ఏంటిది విషయం? ఏం లేదు దేవక్క, ఇగో నేను మీ పార్టీనే కలుద్దామని చూస్తానా. లాల్ సేటును సత్తయ్య వీళ్ళిద్దరు కూడా మీ పార్టీనే కలుతారట. అవునారా సత్తయ్య, లాల్ సేటు మీరు ఇద్దరు కూడా కలుస్తారా? సరే సరే పట్టు. ఇగో సూరి, నాకు 1,00,000 రూపాయలు ఇస్తావారా? నేను కూడా మీ పార్టీనే కలుస్తా. లింగక్క, గా లక్ష్యం కర్మ, నీకు 5 లక్షలు ఇస్తా, నువ్వు మా పార్టీలో కలువు. అవో 5 లక్షలా? మా దేవక్క దేవత. ఇక ఇప్పటి నుంచి నువ్వేం పని చెప్పినా నేను చేస్తా దేవక్క. సరే సరే లింగక్క, ఇదేం చూసినావు? ఇంకా ముందు ముందు చూస్తున్నా మంచిదనం. చెప్పిండు దేవక్క, నన్ను ఉప సర్పంచ్ చేస్తా అన్నాడు, ఇంకా లాల్ సేటుకు డబ్బులు ఇస్తా అన్నాడు. ఇక మేము కూడా మీతోనే ఉంటాం దేవక్క, నీతోనే ఉండి నిన్ను గెలిపిస్తాం. గదే ఇక ఇక్కడికి వచ్చి నీకు చెప్పిపోదామని వచ్చినాం. అవు దేవక్క, ఇక మీ ముగ్గురం నీతోనే ఉండి నీకు పని చేసి పెడతాం. నేను ఎట్లనైనా గెలిపిస్తాను దేవక్క రేపు. సరే సరే లింగక్క. లింగక్క, మరి నేను చెప్పినట్టు చేయాలి. మరి నువ్వు ఆ కాంతం ఏం చేస్తుందో ప్రతి విషయం నాకు చెప్పాలి. ఇక నుండి ఆ కాంతం దగ్గర నుండి అదేం చేస్తుందో, ఎటు పోతుందో ప్రతి విషయం నువ్వు నాకు చెప్పాలి. సరే దేవక్క, ఆ కాంతం దగ్గరనే ఉన్నట్టు నటిస్తా. నటించి ఎటు పోతుంది ఎక్కడికి పోతుందని మొత్తం చెప్తా నీకు. సరే లింగక్క, మంచిది. దేవక్క, ఇక మేము పోతాం. మరి ఇక ఈ విషయం చెప్పడానికే మేము వచ్చినాం. సరే సరే లింగక్క, పోర్రి. మరి మాకు పైసలు ఎప్పుడు ఇస్తావు దేవక్క? ఇత్త లింగక్క, రేపు నేను సర్పంచ్ అయితే గాని ఆయనక ఎంబడే ఇత్తా. అయితే సరే దేవక్క, పక్క నువ్వే సర్పంచి చూడు నువ్వు రేపు. ఇక ఉంటాం దేవక్క, పోతాం. ఇవరికే బాగా చీకటైంది, పోతాం ఇక. సరే లింగక్క, పోర్రి. ఇగో నానమ్మ, చాయ్ తీసుకో. అబ్బా, నువ్వు తెచ్చినావా నీ బిడ్డ? తే తాగుతా. అవని మీ అత్తటి పోయిందే, నువ్వు తెచ్చినావు. ఉన్నది నానమ్మ ఇంట్లోనే. ఇయ్యాలనే ఓట్లు కదా, అంత టెన్షన్ గా తిరుగుతాంది మా అత్తమ్మ. ఎందుకే టెన్షన్ ఎందుకు? ఇక ఉండదా నానమ్మ టెన్షన్? గెలుతానో గెలవనో అని మా అత్తమ్మ పొద్దుటి నుంచి ఒకటే టెన్షన్ పడుతుంది. ఏ టెన్షన్ ఆగులు పోను, దాన్ని రమ్మాను. అమ్మమ్మ, అది టెన్షన్ కాదే, టెన్షను. ఏదో ఒకటి తీయరాదురా, టెన్షన్ గంశమో. దాన్ని రమ్మాను, మీ అవని రమ్మాను. కాంతం, ఏం చెప్తానవే? ఏందవ్వా? నువ్వు ఇట్రా బిడ్డ. ఏమైందే బిడ్డ? ఏమో టెన్షన్ పడుతున్నావట, ఏమైంది? ఏం కాలేదవ్వా, ఇలా ఓట్లు కదా, అందుకే కొంచెం టెన్షన్ ఉందవ్వా. నడు మీ తిరుపల్ల, క్రాంతి దానికే టెన్షన్ పడతారా? ఉండదానే అవ్వా, ఆ దేవక్క మొత్తం డబ్బులు పెట్టి ఊరంతా ఉన్నదట. ఇక నేనేమో ఒక్కరికి ఒక్క రూపాయి కూడా వంచలేదు. నీటిగా పోటీ చేద్దామని నేను అనుకుంటే ఆ దేవక్క ఏమో ఊరంతా పైసలు వంచిందట. అందుకే టెన్షన్ పడతానని ఈ జనాలు మరి దేవక్కకెత్తరా నాకెత్తరా అని టెన్షన్ పడతానా. ఏమయ్యా, మనం కూడా డబ్బులు వంచుదామా? మరి పంచుదామంటే మనకేమున్నాయి కాంతం, మన దగ్గర పైసలే లేవాయే. అవునయ్యా, ఇక గదే ఉన్నది. కాంతం, ఒక పని చేద్దామానే? ఏంటిదయ్యా? ఇక గదేనే కాంతం, గా బడికాడ పొలం అమ్మి వచ్చిన పైసలతోటి పంచుదామా మరి? అద్దయ్యా, మనకున్నదే కదా, అది కూడా అమ్ముకుంటే మనం రోడ్డున పడతామయ్యా. అద్దు. అమ్మా, తమ్మురే, నా ఫ్యూచర్ గురించి ఏం ఆలోచించకూరు మీరు. ఏందిరా పసాదిగా గా పొలం అమ్ముతారా ఎడ్డిగాడిది? మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా మనకు డబ్బులేడునే అవ్వా. ఇక గా పొలం అమ్ముతూనే వచ్చిన పైసలతోటి ఈ జనాలకు వంచచ్చు. ఆ దేవక్క యూడుపో ఇంటింటికి 10,000 ఇచ్చిందట. మనమైతే ఒక్క రూపాయి కూడా వంచలేదు. మనకు ఓటు ఎత్తరో ఏరో, అందుకే ఇక పొలం అమ్మి పైసలు వంచుదామని చూస్తానా. అద్దురా ప్రసాదు, గా పొలం నమ్ముకుంటారా? అన్నం పెట్టి అవ్వ నమ్ముకున్నట్టే కాదురా పొలం అమ్ముకుంటే. అద్దు, మనం జనానికి ఒక్క రూపాయి కూడా మర్చాల్సిన అవసరం లేదు. మీ అవ్వకే ఊరంతా సపోర్ట్ ఉందిరా, ఓట్లన్నీ దానికే పడతాయి. కాంతం, నువ్వేం బాధపడకే, ఓట్లు మొత్తం నీకే పడతాయి. ఏం చెప్తారే రావా? అంతా లింగక్క డే. ఇగో మాటలనే ఈ లింగక్క వచ్చింది. లింగక్క గ్రూప్ లీడరేనా? ఇదొక్కటి చాలు, అందరితో నోట్లేపిస్తుంది. అట్టిగానే గెలుతావే. అవునే లింగక్క, కాంతాన్ని చెప్పే, అది ఓడిపోతా అని ఓ టెన్షన్ పడుతుంది అది. అయ్యో అట్లా నానే రాయవా, నేను చెప్తుండే దానికి. ఏమైందా కాంతం, టెన్షన్ పడతానమాట కదా? అవునే లింగక్క, నేనైతే ఎవరికి ఒక్క రూపాయి కూడా వంచలేదు. ఆ దేవక్క అయితే అందరికి ఇచ్చిందట పైసలు. నేను గెలుతానానే? చీపాడుగాను, పోటీ చేయకుండా అయిపోవు. చీపు నేను ఓడిపోతే ఊరందరి ముందు నా ఇజ్జత్ అవుతుంది. అప్పుడు నేనేం మొహం పెట్టుకొని తిరగాలి ఊళ్ళే? ఓడిపోతానవే నువ్వు, నేను దానికే సపోర్ట్ చేస్తాను, దీనికి తెలియదు. ఉండే కాంతం, నువ్వు భలే ఉన్నావు, నువ్వే గెలుస్తాను. నేనున్నా కదనే, మా ఆడపట్టాలకు మొత్తం చెప్పి పెట్టినా నీకే ఓటేమని. చెప్పినవానే లింగక్క, నువ్వెంత మంచిదానివే. ఇక మరి చెప్పనా అనే, నువ్వు నా దోస్తే, నిన్ను గట్ల ఓడిపోనిస్తానా?
నా పాన ఉన్నంత వరకు నేను గెలిపిస్తా. అబ్బా లింగక్క నువ్వెంత మంచిదానివి, నువ్వు నా పాలిట దేవతవే. అడగకముందే నన్ను గెలిపించడానికి ఇంత తన్నడ పడతాను. లింగక్క నువ్వు నాకు ఇట్లనే సపోర్ట్ చేసావనుకో తప్పకుండా మనమే గెలుస్తామే. లింగక్క నేను ఒకవేళ గెలిచిందనుకో నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తానే. ఏందే సర్ప్రైజా? ఏంటిది? నేనైతే గెలవనియే లింగక్క, గెలిచినాక అప్పుడు చెప్తా, ఇప్పుడు కాదు. సరే సరే, నువ్వు గెలుస్తావే. నువ్వు మాట ఇస్తాను కదా, గెలుస్తావు నువ్వు. అంతం ఇక పోదాం పాయే, ఓట్లు స్టార్ట్ కావచ్చు. పోయి ఆ స్కూల్ కాడ ఉందాంపా. పోదాంపా మరి. పోదాం పావే, రిజల్ట్ కూడా ఇయ్యాల తెలుస్తుంది ఎవరు గెలిచిరు ఎవరు ఓడిపోయారు అన్నది. ఇట్లనా అయ్యా? సరే. ఆ దేవునికి మొక్కుకొని నువ్వు రాపో, పోదాం ఇక. బిడ్డ మంచిగా మొక్కే దేవుళ్ళకు. సరేనే అవ్వ, మొక్కుతా. నా బిడ్డ ఎట్లనో ఏందో పాపం గావరైతుంది నా బిడ్డ లింగక్క. అది చిన్నప్పటి నుంచి వెళ్ళి గింత బాధపడంగా నేను చూడలేదు. ఎట్లనో ఏందో బిడ్డ లింగక్క, దాన్ని ఎట్లనైనా గెలిపియాలనే మనం. ఊకాపల్లా గట్టి ఎడతారానే? ఏమో చిన్నపిల్ల తీరేస్తానమైందే. మా గెలుతుందే, నేను లేనా అని నా గ్రూప్ వాళ్ళకు 200 మందికి చెప్పిన మా గెలుతుందే. నానమ్మ నువ్వు ఏడవకు, అత్తమ్మ ఖచ్చితంగా గెలుతుంది. అవునానే బిడ్డ, గెలవాలి మీ అత్త. పాపం అదెంత మంచిది, ఎవరో గింత కూడా హాని చేయది. పాలపిండ లెక్క, పాలపిండ అసంటిది, ఎవరినేమన్నది. అవునానమ్మా, అత్తమ్మ గురించి నాకు తెలుసు. అత్తమ్మ గెలిస్తే ఊరికి మంచి చేస్తుంది మంచిగా. నువ్వు ఏడవకు నానమ్మా. ఇక మీ ముఖం గెలుస్తుంది. కాంతం ఊరంతా ఒక్క రూపాయి కూడా మంచలేదు, అది ఎట్లా గెలుతుంది? దేవతనే గెలుస్తుంది. మొత్తం దానికి సపోర్ట్ చేస్తారు. వీళ్ళకి తెలియదు పాపం, పిచ్చోళ్ళు. అవునే మలిక, మీ అత్తనే గెలుస్తుంది. గెలవాలి లింగక్క, ఇక గెలితేనే ఊరు బాగుపడుతుంది. రాయవా, ఇక నేను పోతానే. ఇక అందరిని తీసుకుని వచ్చి బడికాడ ఓట్లు వేపియాలి కదా, పోతిగా. సరేనే, పో మర్చిపోతే లింగక్క, అందరినీ కాంతంకే ఓటేయమను. నువ్వు చెప్పాలా అని నేను వేపిట్టపా, నువ్వు రండి వరకు. అదే సరే పోయే. అగో సావిత్రి, గిదేంది గా లింగక్క గాడున్నది? లింగక్కేంది దేవక్కతో మాట్లాడుతుంది? అట్టిగా మాట్లాడుతుంది కావచ్చే కాంతం. అంతేనానే సావిత్రి, అట్టిగానే మాట్లాడుతుందా? అట్టిగానే మాట్లాడుతుంది కావచ్చు. ఇక ఓట్లు జరుగుతున్నాయి కదా, వచ్చి అడుగుండవచ్చు. ఇక దేవక్క రావచ్చు, కలిస్తే మాట్లాడుతుంది కావచ్చే. అంతే అంటావానే సావిత్రి? గంతే పిసపల్లా, నువ్వంతా గావరైతే వేందే అంటాం. అచ్చిపోయేటోళ్లకు బాల్ గుర్తుకే ఓటేయమని చెప్పాలనే, ఇక్కడనే ఉండి. సరేనే అవ్వా, చెప్పుదాం. ఓట్లు చాలానట్టే ఉన్నాయి కాదే, వేస్తారా అనే ఓట్లు చాలానట్టే ఉన్నాయి రాజవ్వా, వేస్తారాగో. ఎవరో ఓటారే? ఓ బిడ్డ, బ్యాట్ గుర్తు కోటయ్యి, దేవక్కని గెలిపియ్యి. సరే అమ్మా, బ్యాట్ గుర్తుకే ఓటెత్తా. ఈ లింగేందే అక్కడనే ఉంటుంది దేవకతోటి, ఏం చెప్తాంది అది? ఏమోనే రాయవా, నాకేదో డౌట్ కొడుతుంది. దాన్ని ఇట్టా కొన్నదా ఏంది? ఏమోనే సావిత్రి, ఏమైంది దాన్ని వెళ్తావు, దాని చెవుడలు తిత్తా, అదేమనుకుంటాందో. ఇదిగోండి అమ్మా, తొందరగా ఓటేసి వెళ్ళండి. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా. ఇది ఇంకా ఆనే ఉన్నది కదా, ఏం చెప్తాంది? ఓ లింగి, గాడేం చెప్తానవే? అప్ప కొడుక, రాజవ్వ చూసింది కదా. ఓ దేవక్క, కాంతమూలు చూసిరు నన్ను, నేను అటు పోతానా, ఏమనుకోకు. ఇది ఇంకా ఆనే ఉంటుంది కదా ఈ బొడ్డి. ఓ ఎండకపోయిన దానా, గక్కడేం చెప్తానవే? ఏమో రమ్మంటలేవు. అత్తన రాయవా, అత్తన ఏంది రాయవా, ఎందుకో వెళ్తాను. గాడేం చెప్తానవే లావిడి? మేము ఇక్కడ ఉంటే నువ్వు గాళ్ళతోనేమో ముచ్చట్లు పెడతాను, ఏం చెప్తాను వాడా? కొర్రకే రాజవ్వా, ఆ దేవ తింటది. నేనాడు ఉండి మనకే ఓటేయమని చెప్తానా, అది ఏం చెప్తాందో చూసినా. అయ్యో అత్తనానే, నేను ఇంకేదో అనుకున్నాగా. అదే అనుకుంటావు, నువ్వెందుకు అనుకోవే? నా ఇంత అనుమానమా అని. ఆడుండేమో నేనేమో మనోళ్ళకే ఓటేయమని చెప్తానా, మీరేందో గిట్ల అంటారేందే నన్ను? అయ్యో బాధపడకలింగాక, నేనప్పుడు ఏమన్నానా నిన్ను? ఆడెందుకున్నావే అన్నా, నేనేమన్నా తిట్టినా కొట్టినా? సరే పట్టు బిడ్డ, దీన్ని నమ్మచ్చానే. ఏ లింగక్క మంచిదేనే, నాకెప్పుడు అన్యాయం చేయది. గంటనే మంచిదే. వీళ్ళు నమ్మిర్రు, మీరు ఓడిపోతారే, ఇంకోసేపు ఆగురి, అప్పుడు చెప్తారు మీ సంగతి. రాజవ్వా, నేను వాళ్ళ దగ్గరనే ఉన్నట్టుంటా, మీరేమనుకోకుర్రి, అన్ని మనకే ఇవ్వంట, సరేనా?
సరే సరేనే, మరి గట్లా మోసం చేసేట్లనే వాళ్ళ దగ్గర ఉండదు కదా. ఏం కాదు, ఇక ఈ రోజులలో న్యాయం ఏడున్నదే, ఏం కాదు. నీ ఇష్టమే లింగక్క. సరే సరే. ఏమైంది లింగక్క, ఏమంటారు వాళ్ళు? మొత్తం చెడి చేసినావా? మొత్తం చెడు చేసిన దేవక్క, నువ్వేం పికర్ పడకు, నేనున్నా కదా. వాళ్ళు ఏమడుగుతారు మరి ఇంతసేపు ముచ్చట పెట్టినావు? కదే దేవక్క, నీ దగ్గర ఎందుకున్నావని అడుగుతారు. అగో నల్లవలే పోతారే. ఓ రాజిరెడ్డి, దేవక్కని తెలిపి తెలుసు కదా, నేను నచ్చిన ఇంటికి. ఏ సరళింగక్క, దేవక్కని గెలిపిస్తా, బ్యాట్ కూడా కొట్టెత్తా. ఇంతటితో ఓట్ల ప్రక్రియ ముగిసింది. ఇంకో గంటలో కౌంటింగ్ అనేది మొదలవుతుంది. ఇక్కడికి ఎవరూ రావద్దు, అందరూ కూడా బయట ఉండండమ్మా దయచేసి. కానిస్టేబుల్, ఎవరు రాకుండా చూసుకో. సరే సార్. అగో కాంతం, ఓట్లు అయిపోయినాయట కాదే. అయిపోయినాయటవా, ఇక లెక్క పెట్టి చెప్తారే ఎవరికి వెళ్తారని. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి రౌండ్ లో సూర్యకాంతంకి 200 ఓట్లు వచ్చాయి. ఇక దేవక్క 300 ఓట్లతో ముందంజలో ఉంది. అమ్మగారు, మనం ముందంజలో ఉన్నాం, మనమే గెలుస్తున్నాం. దేవక్క మనమే వెళ్తాను, విజయం మనదే, మనదేనే దేవక్క. సరే లింగక్క, అంతా నీ పుణ్యమే. రెండవ రౌండ్ ఇంకో గంటలో ఉంటుంది. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి.